Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలైన భారీ వర్షాలు పడకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం ఆరంభంలో వచ్చిన వర్షాల తర్వాత ముఖం చాటలేదు. తీవ్ర ఎండ, వేడి పరిస్థితులు నెలకొనడంతో వర్షాభావం, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ స్థితిలో వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. 3 రోజుల పాటు వర్షాలు పడతాయని ప్రకటించింది. 2025 రుతుపవనాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారీ వర్షపాతం లోటు ఉన్నప్పటికీ ఇప్పుడు అది పునరుద్ధరించబడే సమయం ఆసన్నమైనది. రుతుపవనాలు లాంటి పరిస్థితులు నెలకొనడంతో రాబోయే 3 రోజులు శనివారం వరకు కోస్తాంధ్ర, తూర్పు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు వస్తాయని, ఈ కారణంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, ఉభయ గోదావరి, కాకినాడ వంటి జిల్లాలకు మంచి వర్షాలు ఆశించవచ్చు. వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు కూడా మంచి వర్షాలను చూడవచ్చు. తిరుపతి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, విజయవాడ వంటి నగరాల్లో రాబోయే 3 రోజుల్లో మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా రాత్రి లేదా తెల్లవారుజామున సంభవిస్తాయి. అనంతపురం, సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పార్వతీపురం, మన్యం జిల్లాలలో సాయంత్రం లేదా తెల్లవారుజామున ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి అని చూసినట్లయితే తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో వర్షాకాలం సాగు మొదలైనప్పటికీ వర్షపాతం మాత్రం అనుకున్నంతగా లేకపోవడంతో రైతులు నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో సంతోషించిన రైతులు విత్తనాలు చల్లగా మొలకెత్తిన అనంతరం వానలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితిలో పత్తి పంట మాత్రం వరుస వానలతో కాస్త ఊపందుకున్నప్పటికీ వరి నాటు దశలో వర్షాభావం మరోసారి సమస్యగా మారింది. నెల రోజుల కిందటే వరి నార్లు వేసిన రైతులు ఇప్పటికీ దున్నకాల పనులను మొదలు పెట్టలేకపోతే. ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.